హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌లకి శుభవార్త అండి. 2 డీఏలు పెంపు నిర్ణయం. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారము, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజాప్రభుత్వానికి తన పూర్తి సహాయాన్నయితే అందించనున్నట్లుగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి పింగళ శ్రీపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం ఆయన జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం శాలువాతో సత్కరించి ఆయనకు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల ముఖ్య డిమాండ్లు. ఈ సమావేశంలో పింగళ శ్రీపాల్ రెడ్డి ముఖ్యంగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. అదనంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించడం, ఉన్నత స్థాయి పదోన్నతులను అమలు చేయడం, విద్యార్థులకు నష్టం లేకుండా ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, జీవో జీవో నంబర్ 67ను పునరుద్ధరించడం వంటివి. ఇవన్నీ తక్షణమే అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని సీఎం పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేశారు. సీఎం హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలుపై పరిశీలన జరిపి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు శ్రీపాల్ రెడ్డి తెలిపారు. అదనంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులను ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం భేటీలో పాల్గొన్న నేతలు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి, అలాగే పీఆర్టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుందని, వారి సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సీఎం మరోసారి అయితే స్పష్టం చేశారు.